హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే చిట్టి ముత్యాలతో చికెన్ పులావ్ని లేదా బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో నేను మీకు ఎంతో డీటెయిల్డ్గా మీకు ఇవన్నీ చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. ఇప్పుడు ఈ ప్రాసెస్ని చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. ఇది వేసుకొని కొంచెం వేడైన తర్వాత నేను కొన్ని మసాలా దినుసులు ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఈ మసాలా దినుసులు వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. సో ముందే మనం ఈ ఆయిల్లో ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇందులో ఫ్రై చేస్తున్నాను. ముందుగా ఒక స్టార్, అలానే జాపత్రి, 10 నుంచి 11 లవంగాలు, ఒక 8 యాలకులు, అలానే దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు, ఇవి వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను. చక్కగా ఇవన్నీ మంచిగా చిట్టుపట్లాడుతూ మంచి ఫ్లేవర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోండి. 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత జీడిపప్పుని ఒక 10 నుంచి ఒక 12 జీడిపప్పులు వేసుకున్నాను. ఆ జీడిపప్పు కూడా కొంచెం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలానే ఇక్కడే నేను ఫ్రై చేసేస్తున్నాను. అలానే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు జీడిపప్పు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, లేదంటే మీరు ఎండ్లో ఫ్రై చేసుకొని పైన మీరు బిర్యానీ పైన వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసానండి. అట్లా ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీలో ఆ జీడిపప్పు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలానే ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 6 నుంచి 7 పచ్చిమిర్చిని నేను కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసి ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వలన వాటిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బిర్యానీలో మీరు డెఫినెట్గా స్కిప్ చేయకుండా వేయండి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లోనే ఫ్రై చేయడం వల్ల వీటిలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ బాగా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో బిర్యానీ మంచి టేస్ట్గా వస్తుంది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మీరు అట్లా ఫ్రై అవని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవనిస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అది ఫ్రై అవుతున్న లోపల నేను ఒక 2 టొమాటోస్ తీసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఈ టొమాటో పేస్ట్ని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. టొమాటో పేస్ట్ని మీరు ఇట్లా వేస్ట్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి. టొమాటో పేస్ట్ని స్కిప్ చేయొద్దు. సో ఇలా వేసి కొంచెం సేపు ఆ టొమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అలా కుక్ అవనిద్దాము. ఈ కుక్ అవుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ నేను తీసి చూసానండి. చూడండి, అంతా కూడా బాగా అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం వీటిలో ఈ డ్రై మసాలాని వేసుకుందాము. ఈ పౌడర్స్ అన్నీ మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము 1 by 1. నేను ఎలా అయితే ఎంత క్వాంటిటీ అట్లా వేస్తున్నానో చూడండి. సో మీరు కూడా అట్లానే అదే క్వాంటిటీతో వేస్ట్ చేయండి. కరెక్ట్గా మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా సాల్ట్ అయితే పడుతుంది, తర్వాత యాడ్ చేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి.
ఇవి ఫ్రై చేయండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఈ కారం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. కలర్ చాలా బాగుంటుందండి. కర్రలు చూడడానికి రెడ్గా ఉంటుంది కానీ కారం అంత పెద్ద ఉండదు. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేశాను. మీరు బిర్యానీ మసాలా పౌడర్ ఏ షాప్లో నుంచైనా మీరు తెచ్చుకుని వాడుకోవచ్చు. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. తర్వాత నేను మీకు ఈ మసాలా పౌడర్ని వీడియో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ కూడా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా 1 మినిట్ మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేశాను. ఎందుకంటే మసాలాలన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోకుండా కర్డ్ హెల్ప్ చేస్తుంది మనకి. ఈ కర్డ్లోనే డైరెక్ట్గా గరం మసాలా ఆ పొడులన్నీ కూడా కలిపి మనము దీంట్లో వేసుకోవచ్చు. కానీ నేను 1 by 1 వేసాను. సో అవి కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం చికెన్ని యాడ్ చేద్దాం. ఇది 1 kg చికెన్. ఈ చికెన్ని నేను బాగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఆయిల్లో వేసి వీటన్ని మసాలాలతో పాటు చికెన్ని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4-5 మినిట్స్ వీటిని కుక్ అవనిద్దాము. దానివల్ల ఈ మసాలాలన్నీ చికెన్లోకి బాగా ట్రాన్స్ఫర్ అవుతాయి. చికెన్లో కూడా ఉన్న అవన్నీ కూడా బిర్యానీలోకి లేకపోతే ఆ పక్కన ఉన్న గ్రేవ్లోకి బాగా వస్తుంది. సో 6-7 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూశాను. చూడండి వాటర్ ఎంత బాగా సెపరేట్ అయిందో చికెన్లో నుంచి. మనం కొంచెం కూడా నేనైతే వాటర్ వేయలేదు. కానీ మీరు అట్లా మీడియం ఫ్లేమ్లో 6-7 మినిట్స్ మగ్గనిచ్చారంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక హై ఫ్లేమ్లో అట్లా ఉంచి ఒక 2-3 మినిట్స్ కొంచెం కుక్ అవనివ్వండి. కుక్ అయిన తర్వాత నేను ఇందులో వాటర్ యాడ్ చేశానండి. నేను 5 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. చిట్టి ముత్యాల బియ్యం. దానికి డబుల్ వాటర్ నేను వేసాను. 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సో ఈ వాటర్ కొంచెం మసులుతున్నప్పుడు కొద్దిగా అవి బాగా మసులుతూ ఉన్నప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఈ పాయింట్లో మీరు తప్పనిసరిగా సాల్ట్ని చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా బిర్యానీలో వాటర్ ఎట్లా ఉండాలంటే సీ వాటర్ ఎట్లా ఉప్పుగా ఉంటుందో సముద్రం నీరు అలా ఉప్పుగా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ తప్ప మీరు ఇంకా వేరే ఎక్కడ కూడా సాల్ట్ని యాడ్ చేయడానికి అవ్వదు. సో డెఫినెట్గా అక్కడ సాల్ట్ని యాడ్ చేయండి. నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నానండి బియ్యాన్ని హాఫ్ అన్ అవర్. చిట్టి ముత్యాల రైస్ అంటే మీకు ఏ డిపార్ట్మెంటల్ స్టోర్లో అయినా దొరుకుతున్నాయి. ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అది మనకి బిర్యానీకి మనం ఎక్కువ బాస్మతి రైస్ యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ చిట్టి ముత్యాలని మీరు యూజ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. సో నేను జాగ్రత్తగా అట్లా కలిపి హైలో పెట్టి మూత పెట్టి కుక్ అవనిచ్చాను. సో చూడండి వాటర్ అంతా ఒక 5 మినిట్స్ హైలో పెట్టి కుక్ అవనివ్వాలి. నేను ఇట్లా కుక్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూశాను. చూడండి వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యి రైస్ కూడా బాగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ మనం ఆ రిమైనింగ్ వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోవాలి కదా. సో సిమ్లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఈ బిర్యానీని కుక్ అవనిద్దాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూద్దాం. వావ్, యమీ, కరెక్ట్గా ఉందండి. చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్, అలానే మంచి అరోమా అయితే వస్తుందండి. మసాలా స్మెల్ అవన్నీ చికెన్ స్మెల్ చాలా బాగా వస్తున్నాయి. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ కుక్ అయిన ఈ బిర్యానీ పైన మనం కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర స్మెల్ చాలా బాగుంటుంది కదా. సో కొత్తిమీర చల్లుకొని కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీరు జీడిపప్పు ఫస్ట్లో అక్కడ వద్దనుకుంటే ఇక్కడ మీరు జీడిపప్పులు వేరేగా సపరేట్గా ఫ్రై చేసి పైన వేసుకోవచ్చు. ఓకే, మన చిట్టి ముత్యాల చికెన్ పులావ్, చికెన్ బిర్యానీ ఇస్ రెడీ.
సో ఇప్పుడు మీరు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయండి గ్యాస్ ఆఫ్ చేసి. అప్పుడు మీకు అంతా బాగా సెట్ అవుతాయి మొత్తం మసాలాలన్నీ. ఇప్పుడు మీరు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో వెజిటేబుల్ సలాడ్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.